వావ్ ఇది సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో స్లో. మన హెల్మెట్కి ప్లాస్టర్ సెట్ చేశాను ఇంకా. సో ప్లాస్టర్ మొత్తం ఇట్నే సెట్ చేశా టైట్గా. ప్లస్ 3mm టేప్ కూడా పెట్టి గట్టిగా సెట్ చేశా. సో నాకు తెలిసి ఇది అవుతుందని అనుకుంటున్నా. అట్లీస్ట్ లేహే వరకు వచ్చిన చాలు. లేహేలో నేను దీనికి ఎంసీలు అయినా పెట్టేస్తా, లేకపోతే ఏదో ఒక జుగాడ్ చేసి ఖచ్చితంగా దీన్ని సెట్ చేస్తా. చూద్దాం ఈ ప్రయత్నం ఎంతవరకు సెట్ అయిపోతుందో. సో మన స్నో మొబైల్ రైడ్ అయితే అయిపోయింది. దీన్ని అయితే నేను ఇట్లా సెట్ చేసా. చూద్దాం ఎట్లా వస్తుందో. ఎట్లా వచ్చాడు కాదు, ఇది ఆగితే నాకు అదే ఎక్కువ. రన్నింగ్లో కెమెరా కింద పడకుండా ఉంటే చాలు. ఇది మొత్తం ఎంసీల్ మొత్తం ఎట్లా అతికిపెట్టినా అట్లా ఊసిపోయి వచ్చేసింది మొత్తం. ఇప్పుడైతే ప్లాస్టర్ సెట్ చేసా టెంపరీగా. సారీ మొత్తానికైతే సెట్ చేశాను. గట్టిగానే స్ట్రాంగ్గానే ఉంది. కానీ దీని మీద ఎక్కువసేపు నమ్మకం పెట్టుకోవద్దు, అంటే ఎక్కువ లాంగ్ రైడ్ చేయొద్దు దీని మీద. ఖచ్చితంగా దీన్ని లేహ్లో కానీ కార్గిల్లో కానీ, మేము మేబీ కార్గిల్లో నైట్ చేస్తాం కావచ్చు, కార్గిల్లో కానీ దీన్ని సెట్ చేసుకోవాలా, లేకపోతే కష్టం. మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది. మీకు 3 hours ఆగాం కదా, అక్కడ ఉన్న లారీలన్నీ వచ్చేసాయి, సోన్మార్గ్లో ఉన్నాయి అన్నీ. సో మళ్ళీ ఒక 3-4 kilometers ఉంటుంది ఈ లారీలో. వీటిని అన్నిటిని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఇంకా ఇక్కడ స్నో అయితే సూపర్ ఉంది. ఇందులో స్కీయింగ్ చేస్తే సూపర్ వస్తుంది కావచ్చు. సో ఇది జోజిలా పాస్ 0 point. మనం ఇప్పుడు 0 point క్రాస్ చేసి అది దాటేస్తే లడాకే. ఇంకా లడాక్ స్టేట్. సేవ్ సాయిల్. నేను కూడా యాక్చువల్గా అట్లా ఫ్లాగ్ కూడా పెట్టుకుందాం అనుకున్నా, బట్ మిస్ అయిపోయింది. భయ్ ఎక్కడి నుంచి మీరు? విజయవాడ. తెలుగు. వరంగల్. మీది ఏపీ చూసి నేను గుర్తుపట్టా. ఏపీ అని ఉంది కదా, మేము రెంట్ తీసుకున్నాం ఈ చండీగఢ్లో బైక్స్. విజయవాడ నుంచి బైక్ వేసుకొచ్చారా? సూపర్. యూట్యూబరా? ఓకే. వరంగల్. ఇది కూడా ఏపీ బండే. చండీగఢ్లో రెంట్ తీసుకున్నాం. ఎంతమంది వచ్చారా? ఎంతమంది? ముగ్గురా? సూపర్. ఎన్ని రోజులు రైడ్? 40 days. సూపర్. K2K. ఓకే. K2K రైడ్ చేస్తున్నా అంటే గ్రేట్. మంచు కరిగి మొత్తం కారిపోతుంది చూడు నీళ్ళు. పక్కన మొత్తం మంచిగా కారుతుంది వాటర్. వామ్మో ఇక్కడ డేంజర్ ఉంది ఆఫ్ రోడింగ్ అయితే. స్లిప్ అవుతుంది బండి. Thanks for your visit. You are at Jojila altitude 11649 feet. Border road organization. Kargil 96 ఉంది, లే 326 ఉంది ఇక్కడ నుంచి. సో ప్రాజెక్ట్ విజయాక్ వెల్కమ్ యూ టు లడాక్. యు ఆర్ ఎట్ జోజిలా altitude 11649 feet. బోర్డర్ రోడ్స్ ఆర్గే. సో ఇది మొత్తం కాశ్మీర్ స్టేట్. ఇక్కడ నుంచి ఇదంతా లడాక్, లడాక్ స్టేట్ అన్నట్టు. తిప్పి కొడితే 2 kilometers కూడా రాలే. మళ్ళీ బ్రేక్. ఇక్కడ సిగ్నల్ బిల్కుల్ లేదు, ఏ స్టేట్ది లేదు. మొత్తం సిగ్నల్ పాయింట్సే లేవు ఇక్కడ. శ్రీనగర్ 108. వెల్కమ్ టు కాశ్మీర్ వ్యాలీ. యూఆర్ ఎట్ జోజిలా altitude సేమ్. జమ్మూ 404 ఉంది ఇక్కడ నుంచి. లే లడాక్ స్టేట్ బార్డర్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది లే అండ్ లడాక్ స్టేట్ ఎంటర్ అవబోతున్నాం. సో ఇది జోజిలా పాస్ 0 point దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. ఇదే జోజిలా పాస్. ఇదంతా ఇదే ఎగ్జిట్ పాయింట్ అన్నట్టు. ఇదంతా ఎంట్రీ అన్నట్టు జోజిలా పాస్. ఇక్కడ చూసారుగా ట్రాఫిక్ జామ్ బాగా అయింది. సో ఆ వెహికల్స్ అన్నిటిని మళ్ళీ మేము క్రాస్ చేసుకుని వెళ్ళాలి. సో వెల్కమ్ టు లడాక్. మొత్తం అడ్వెంచరస్ ఉంది. రోడ్ అయితే ఇక్కడ దగ్గర దాదాపు ఎక్కడ రోడ్డు కూడా కనిపించట్లేదు. మొత్తం స్నోఫాల్ వల్ల ఇక్కడ రోడ్ అయితే కొట్టుకుపోయినట్టుంది. డేంజరస్గా ఉంది రోడ్డు.
మనం ఇప్పుడు ఇదంతా తిరిగి అట్లా ఆ కార్నర్ నుంచి వెళ్ళిపోవాలి మళ్ళీ. వావ్, ఇది చూడండి, ఇంకా సూపర్ ఉంది కదా లొకేషన్. ఇక్కడ ప్రతిదీ ఆసమ్ లొకేషన్సే, ఏది మామూలుగా అనేది ఉండనే ఉండదు. అక్కడి నుంచి మంచు కరిగి ఆ గ్లేషియర్స్ అని కరిగి అక్కడికి వచ్చి ఆ నదిలో స్టక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం కొండలన్నీ దాటుకుంటూ వచ్చాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఈ జర్నీ అయితే ఆసమ్ ఎక్స్పీరియన్స్, ఒక మెమరబుల్ మూమెంట్. అక్కడ మంచి కరిగి అందులో హోల్ పడి అందులో మంచి కరుక్కుంటూ వస్తున్నాయి వాటర్. సూపర్. లైఫ్లో ఒక్కసారైనా ఇట్లాంటి ప్లేస్ని ఎక్స్పీరియన్స్ చేయండి మీరు కూడా, ఎందుకంటే లైఫ్ ఉండేది చాలా చిన్నది. సో అందులో కూడా కాంప్రమైజ్ అయి బతకడం వేస్ట్ నన్ను అడిగితే. ఎంత వీలైతే అంత ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే రేపు ఉంటామో లేదో కూడా తెలియదు. మనం నెక్స్ట్ మినిట్లో చచ్చిపోతాం అనేది కూడా గ్యారంటీ లేదు మన లైఫ్కి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేయడానికే ట్రై చేయండి. నేను చెప్పేది ఏంటంటే నెగిటివ్ పీపుల్కి చాలా దూరంగా ఉండండి. ఎవరితో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారో అట్లాంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసి అలాంటి వాళ్ళతోనే కలిసి ఉండడానికి ట్రై చేయండి. వరస్ట్ పీపుల్ని ఎంత వీలైతే అంత దూరంగా పెట్టండి. అంత డేంజరస్ పీపుల్ ఉన్నారు. సో ఎంత వీలైతే అంత కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి. రిలేటివ్స్తో కూడా అండ్ బయట పీపుల్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరైతే లైఫ్ని ఎంత వీలైతే అంత ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ లైఫ్ మళ్ళీ మళ్ళీ రాదు. సో ఉన్న రోజులు బీ హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్, ఎంజాయ్ యువర్ లైఫ్ విత్ పీక్ స్టేజ్. కింద దిగామన్నట్టు ఇప్పుడే. బ్యాక్గ్రౌండ్ చూడండి, లొకేషన్ ఎంత బాగుందో, సూపర్ కదా. మంచి కొండలు అయితే కిర్రాకున్నాయి అసలు. ఇక్కడ ఒక మంచి పిక్ తీసుకుందాం. ఇక్కడ ఏంటి, మీనా బ్రిడ్జ్ అంట. ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ అయితే చాలా డెడ్ స్లోగా పోతున్నాయి, ఎందుకో మరి. సూపర్ ఉంది కదా వ్యూ అయితే. ఓకే, ఇక్కడ హైట్ ఉంది అందుకే లారీలు స్లోగా వెళ్తున్నాయి. ఇట్లా వెళ్ళాలి రైడ్కి, ఎంత బాగుంది కదా. వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆగాల్సిందే. చూడండి ఒకటేసారి ఎంత బ్యూటిఫుల్గా ఉంది మౌంటైన్. అంతా రెడ్ ఇష్యూ ఉంది, అంతా డిఫరెంట్గా ఉంది. దాని బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ మంచు పర్వతాలు ఉన్నాయి. అక్కడ కూడా లొకేషనే క్రాక్ ఉంది, అసలు మామూలుగా లేదు. సూపర్. ఇక్కడ నది, అక్కడ చిన్న చిన్న ఇల్లులు, ఏదో విలేజ్ ఉన్నట్టుంది. అండ్ ఆ లొకేషనే వేరే లెవెల్ ఉంది అసలు. ఈ రివర్ పెద్దగా అయిపోయింది, ఇంకా అక్కడ నుంచి చిన్నగా వచ్చి ఇక్కడ చాలా స్ప్రెడ్ అయిపోయింది డ్రాస్లో. సో కనిపించే విలేజ్ డ్రాస్. టూరిస్ట్ డిపార్ట్మెంట్ లడాక్ వెల్కమ్స్ యూ టు డ్రాస్, ద సెకండ్ కోల్డెస్ట్ ఇన్హాబిటెడ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. సో వరల్డ్ అనే సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ అంట డ్రాస్. మరి ఫస్ట్ ప్లేస్ ఏంటో నాకైతే తెలీదు, మీకు తెలిసే కింద కామెంట్లో చెప్పండి. సో మనం సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్లో ఉన్నాం, వరల్డ్లోనే సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ డ్రాస్. ఇక్కడ కుక్కలకు కూడా బొచ్చు బాగుంది, ఎందుకంటే ఈ వెదర్కి తగ్గట్టు ఉన్నారు కదా, అందుకే అట్లా. లైట్గా హెడేక్ స్టార్ట్ అయింది, మేబీ వెదర్ సడన్గా కూల్ అయ్యేసరికి అనుకుంటా. స్మోక్ వస్తుంది. అక్కడ బాటిల్ గార్డ్స్ అమ్ముతున్నారు. బాటిల్ గార్డ్స్ అంటే తెలుసా మీకు? బాటిల్ గార్డ్స్ అమ్ముతున్నారు ఫ్రూట్ మార్కెట్లో, కానీ అది ఫ్రూట్ కాదు, బాటిల్ గార్డ్ అది. సో బాటిల్ గార్డ్ అంటే ఏంటిదా తెలిస్తే చెప్పండి నాకు కూడా. నాకు తెలుసు, మీకు తెలుసా లేదో చెప్పండి అంతే.
చాలా బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యలో మనమైతే ఇప్పుడు మన రైడ్ని కొనసాగిద్దాం. విలేజెస్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయి. ఇక్కడ విలేజెస్ అయితే చాలా బాగున్నాయి. సో లెఫ్ట్ సైడ్ అంతా మళ్ళీ ఆర్మీ ఏరియా, ఆర్మీ హాస్పిటల్స్ అన్నీ ఆర్మీకి సంబంధించినవి లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ విలేజెస్. లే ఇక్కడ నుంచి 284 ఉంది, కార్గిల్ 54 ఉంది. మనం ఫస్ట్ స్టాప్ కార్గిలే. ఇంకా మనోళ్ళు ఏదో హారన్ కొడుతున్నారు. ఏంటి బ్రో? ఓకే, కార్గిల్ వార్ మెమోరియల్ లెఫ్ట్ సైడ్ ఉందంట. సరే వెళ్ళి చూసేద్దాం మనం కూడా. నేను కార్గిల్లోనే ఉంటుంది కావచ్చు అనుకున్నాను, ఎందుకంటే కార్గిల్ చాలా దూరం ఉంది కదా, అక్కడే అనుకున్నా. సో మనమైతే ఇప్పుడు కార్గిల్ వార్ మెమోరియల్ని చూసేద్దాం పదండి.